వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. నౌన్ సిరీస్లో మనం వీడియోస్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ మనం నౌన్స్ యొక్క జెండర్, ఈ వీడియోలో నౌన్స్ యొక్క జెండర్ గురించి నేర్చుకుందాం. జెండర్ అంటే తెలుసు కదా, మాస్కులైన్, ఫెమినైన్, న్యూటర్ అండ్ కామన్ జెండర్స్ ఉంటాయి. ఈ నౌన్ జెండర్ గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో మనం. సో జెండర్ ఆఫ్ నౌన్స్ ఎన్ని కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ చూడండి. జెండర్ ఆఫ్ నౌన్స్ 4 కేటగిరీస్లో ఉంటాయి ఇంగ్లీష్లో. అవేంటివి? ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీలింగం, ఫీమేల్. మాస్కులైన్ జెండర్ అంటే మేల్, పురుషలింగం. కామన్ జెండర్ అంటే యూస్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఎగ్జాంపుల్ చైల్డ్, బేబీ, టీచర్, అన్ని ప్రొఫెషన్స్కి సంబంధించిన నేమ్స్ అన్ని కూడా కామన్ జెండర్ నౌన్స్ అవుతాయి. టీచర్ అంటే టీచర్ కెన్ బి ఐదర్ అ మేల్ టీచర్ ఆర్ ఏ ఫీమేల్ టీచర్ కదా, అట్లా కామన్ జెండర్ నౌన్స్. న్యూట్రల్ జెండర్ అంటే వస్తువులకు ఏ జెండర్ ఉండదు కాబట్టి వాటిని న్యూట్రల్ జెండర్లో కేటగరైజ్ చేసినాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఫెమినైన్ జెండర్ గర్ల్, అదే దానికి కరస్పాండింగ్ మాస్కులైన్ జెండర్ నౌన్ ఏమవుతుంది? బాయ్. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అవుతుంది. మదర్, ఫాదర్ అవుతుంది. జెండర్ చేంజ్ చేస్తే గ్రాండ్ డాటర్, జెండర్ చేంజ్ చేస్తే గ్రాండ్ సన్. అట్లనే డాటర్ సన్ అవుతుంది. మేడం, సర్, ఆంట్, అంకుల్, క్వీన్, కింగ్ అవుతుంది. ఈ కామన్ జెండర్ నౌన్ అంటే ఏంది? ద నౌన్స్ దట్ ఆర్ కామన్లీ యూస్డ్ ఫర్ పొజిషన్స్ ఆర్ రిలేషన్స్ దట్ కెన్ బి హెల్ప్ బై బోత్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్. ఇట్లాంటి నౌన్స్ని కామన్ జెండర్ నౌన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, గ్రాండ్ మదర్ అని ఉంది కదా. గ్రాండ్ మదర్, దీని జెండర్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అవుతుంది. గ్రాండ్ ఫాదర్, ఇది ఫెమినైన్ జెండర్. గ్రాండ్ ఫాదర్ ఉన్న మాస్కులైన్ జెండర్. కానీ గ్రాండ్ పేరెంట్ అంటే, గ్రాండ్ పేరెంట్ అది మేల్ ఫీమేల్ అని లేదు కదా, కామన్గా ఎవరికైనా గ్రాండ్ పేరెంట్ అంటే అనే అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ మదర్, జెండర్ చేంజ్ చేస్తే ఫాదర్ అవుతుంది. కామన్ జెండర్ నౌన్ ఏంది వీళ్ళిద్దరికి? పేరెంట్. ఇట్లా కామన్ జెండర్ నౌన్స్ యూజ్ చేస్తాం. ఈ కామన్ జెండర్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్ బేబీ, టీచర్, స్టూడెంట్, డాక్టర్, ప్రొఫెసర్, సైంటిస్ట్, ఇవన్నీ కూడా ఈ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా కామన్ జెండర్ నౌన్స్. ఈ కామన్ జెండర్ నౌన్స్లో ఇక్కడ ఉన్న లిస్ట్లో కజిన్ అనే పదం చూడండి. చాలామంది మోస్ట్ కామన్లీ కమిటెడ్ మిస్టేక్ ఒకటి చేస్తారు. కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటుంటారు. డోంట్ డూ దట్ గైస్. ఇంగ్లీష్లో కజిన్ అని అంటే అది కామన్ జెండర్ నౌన్. అది ఆడోళ్ళకు మగోళ్ళకి ఇద్దరికి పనికొస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు ఇట్లా మాట్లాడితే నో ప్రాబ్లం. ఎవరేమనుకున్నా వీ డోంట్ కేర్. మన ఐడియాని ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి భాషను ఒక మీడియం లాగా యూజ్ చేస్తాం. అవతలకు అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావా లేదా అనేది కాదు. అక్కడ భయం లేకుండా డైరెక్ట్గా మీకు కజిన్ బ్రదర్ అని వస్తే చెప్పేసేయండి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనొద్దండి. ఒకవేళ ఎర్రర్ లొకేషన్ క్వశ్చన్ రావచ్చు. సో కీప్ దిస్ ఇన్ మైండ్. కజిన్ అని అంటే ఆ తల్లిదండ్రుల తోబుట్టువుల పిల్లలు ఎవరైనా మీకు కజిన్ అవుతారు. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ మేల్ ఆర్ ఫీమేల్. గుర్తుపెట్టుకోండి ఇది. ఈ కామన్ జెండర్ నౌన్స్ వెన్ యూజ్డ్ ఇన్ సింగులర్ సెన్స్ టేక్ హీ లేదా హిజ్ లేదా హిమ్ వైల్ రెఫరింగ్ టు దెమ్. ఒకవేళ ప్రొనౌన్స్తో రెఫర్ చేయాలంటే ముందు వచ్చిన కామన్ జెండర్ నౌన్ని తర్వాత సెంటెన్స్లో కానీ సెంటెన్స్లో తర్వాత భాగంలో కానీ ఒక ప్రొనౌన్ యూజ్ చేసి రెఫర్ చేయాలంటే అప్పుడు హీ, హిజ్, హిమ్ అంటే మాస్కులైన్ జెండర్కి సంబంధించిన ప్రొనౌన్స్తో రెఫర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆ లీడర్ షుడ్ ప్రాక్టీస్ వాట్ హీ ప్రీచెస్. ఇక్కడ లీడర్ అన్నది కామన్ జెండర్ నౌన్. ఆల్రైట్, ఆడ మేల్ ఫీమేల్ అని తెలుపుతలేదు. అయినా కూడా ఒక ప్రొనౌన్ యూజ్ చేసి రెఫర్ చేయాలంటే హీ అని యూజ్ చేస్తాం, మాస్కులైన్ జెండర్ లాగా ట్రీట్ చేసి. అది కామన్ జెండర్ నౌన్స్ కున్న స్పెషాలిటీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యూట్రల్ జెండర్ నౌన్స్ అంటే ఏంది? ద నౌన్స్ దట్ ఆర్ యూస్ టు రెఫర్ టు నాన్ హ్యూమన్ ఎంటిటీస్ ఆర్ థింగ్స్. మనుషులు కాని వాటిని రెఫర్ చేయడానికి మనం న్యూట్రల్ జెండర్ నౌన్స్ వాడతాం. ఎగ్జాంపుల్ బుక్, టేబుల్, పెన్, పెన్సిల్, ల్యాప్టాప్, ఇవన్నీ కూడా న్యూట్రల్ జెండర్ నౌన్స్. ఈ న్యూట్రల్ జెండర్ నౌన్స్ని ప్రొనౌన్స్ యూజ్ చేసి రెఫర్ చేయాలంటే ఇట్ కానీ, దే కానీ, దెమ్ కానీ వాడతాం. ఇట్ లేదా దే లేదా దెమ్. ఒకవేళ ప్లూరల్ అయితే దే, దెమ్, ఇట్ వాడతాం. ప్లూరల్ అయితే దే, దెమ్, సింగులర్ అయితే ఇట్ వాడతాం. ఎగ్జాంపుల్ బుక్ అన్నారు. దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. దెర్ ఈజ్ ఎ బుక్, అది నాకు చెందినది కాదని చెప్పాలి. ఇట్ ఈజ్ నాట్ మైన్ అంటాం కదా. ఇక్కడ ఇట్ అన్నది ఎవరిని రెఫర్ చేయడానికి వాడినాం? సెకండ్ సెంటెన్స్లో, ముందు సెంటెన్స్లో వచ్చిన బుక్ని రెఫర్ చేయడానికి వాడినాం కదా. న్యూట్రల్ జెండర్ నౌన్స్కి రెఫర్ చేయడానికి మనం ఇట్లా నాన్ హ్యూమన్ థింగ్స్ కాబట్టి వాటిని రెఫర్ చేయడానికి ఇట్ లేదా దేది కానీ, దెమ్ కానీ వాడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ యానిమల్స్ నాన్ హ్యూమన్ ఎంటిటీసే కానీ వాటి సెక్స్ లేదా జెండర్ తెలిసింది అని అంటే మనుషుల్ని రెఫర్ చేసినట్లనే మేల్కి హీ, హిమ్ అని రెఫర్ చేస్తారు, ఫీమేల్స్కి షీ, హర్ అని రెఫర్ చేయాలి. దాని జెండర్ తెలియనప్పుడు మాత్రమే దాన్ని ఇట్ అని రెఫర్ చేస్తాం. ఓకే, ఒకవేళ మీ ఇంట్లో కుక్క ఉంది, దట్ ఈస్ ఫీమేల్ అనుకోండి, మై పెట్ డాగ్ అని చెప్పి ఏదో పేరు చెప్తారు. దాని తర్వాత సెంటెన్స్లో దాన్ని రెఫర్ చేయడానికి ఏమని వాడతాం? షీ అని వాడతాం లేదా హర్ అని వాడతాం. ఇది మనం ఫస్ట్ లెసన్ పర్సన్స్లో డిస్కస్ చేసినాం, ఒక్కసారి రెఫర్ చేసుకోండి. ఇప్పుడు మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్ నౌన్స్ని కంపేర్ చేద్దాం. ఈ లిస్ట్ చూడండి. పర్సన్స్కి ఆ జెండర్స్లో ఏమేమి వర్డ్స్ వాడతాం అనేది చూద్దాం. ఉమెన్ ఫెమినైన్ జెండర్ కదా, జెండర్ చేంజ్ చేస్తే మాస్కులైన్ జెండర్ చేంజ్ చేస్తే మ్యాన్. అది కామన్ జెండర్ ఏమవుతుంది? పర్సన్ లేదా హ్యూమన్ అవుతుంది. అట్లనే గర్ల్ లేదా గర్ల్స్, జెండర్ చేంజ్ చేస్తే బాయ్ లేదా బాయ్స్. కామన్ జెండర్ చైల్డ్ లేదా చిల్డ్రన్, ప్లూరల్ అయితే చిల్డ్రన్.
ఇంకోటి బేబీ గర్ల్, బేబీ బాయ్, బేబీ. కామన్ జెండర్ బేబీ కెన్ బి ఐదర్ ఎ బాయ్ ఆర్ గర్ల్. టీనేజ్డ్ గర్ల్, నెక్స్ట్ వన్ టీనేజ్డ్ బాయ్, అట్లనే టీనేజర్. టీనేజర్ అంటే తెలుసు కదా, 13 to 19 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళను టీనేజర్స్ అంటారు. ఎందుకు టీనేజర్స్ అని అంటే 13, 14, 15, 16, 17, 18, 19 ఆ టీన్ అనే శబ్దం ఉంటుంది కాబట్టి దీన్ని టీనేజ్ అంటారు. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళని టీనేజ్. ఆల్రైట్. నౌ ఓల్డ్ ఉమెన్, ఓల్డ్ మ్యాన్, ఎల్డర్లీ పర్సన్ అంటారు. కొన్ని కామన్ జెండర్ నౌన్స్ ఫర్ పర్సన్స్ బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్స్. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఏ నౌన్తో పిలుస్తారు కామన్ జెండర్ నౌన్స్ ఇవి. మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా సేమ్ నౌన్ వాడతాము. ఇది ఈ లెసన్కి సంబంధించింది కాదు, కాకపోతే జనరల్ నాలెడ్జ్ లాగా ఇచ్చిన నేను. 10 to 19 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళను డెనేరియన్ అని అంటారంట. అదే 20 to 29 వాయిసినేరియన్, 30 to 39 ట్రైసినేరియన్, 40 to 49 క్వాడ్రిజనేరియన్, 50 to 59 కింక్వాజనేరియన్, కింక్వా. రైట్. 60 to 69 సెక్సజనేరియన్, 70 to 79 ఇది 79 సెప్టోజనేరియన్ అంటారంట. 80 to 89 ఆక్టజనేరియన్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంటే కనుక ఈ ఆక్టా, నానా, సెంటనేరియన్ ఈ పదాలు కొంచెం రెగ్యులర్గా వాడతారు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని డిఫైన్ చేయడానికి. 90 to 99 నానోజనేరియన్, 100 to 109 సెంటనేరియన్. సెంచరీయన్ అంటే 100 కదా, సెంచరీ అంటే 100, సో 100 క్రాస్ అయిన వాళ్ళని సెంటనేరియన్ అంటారంట. మోర్ దాన్ 110 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే కనుక సూపర్ సెంటనేరియన్. దాని తర్వాత ఏమంటారో తెలియదు. 0 to 10 ఇయర్స్ 9 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని కూడా ఏమంటారో తెలియదు. ఓకే, వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ నెక్స్ట్ గ్రూప్ కూడా జనరల్ నాలెడ్జ్ కిందనే చూసుకోండి. కామన్ జెండర్ నౌన్స్ యూస్ ఫర్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ సింగిల్ బర్త్. ఒక కాన్పులో ఒకరు పుడితే కనుక సింగిల్టన్ అంటారు వాళ్ళను. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ సింగిల్టన్స్ కదా. ఒకవేళ ఇద్దరు పుడితే తెలుగులో కవలలు అని అంటారు కదా, ట్విన్స్. అదే ముగ్గురు పుడితే ట్రిప్లెట్స్, నలుగురు అయితే క్వాడ్రప్లెట్స్, ఐదుగురు అయితే క్వింటప్లెట్స్, ఆరుగురు అయితే సెక్స్టప్లెట్స్, 7 అయితే సెప్టప్లెట్స్, 8 ఆక్టప్లెట్స్, 9 అయితే నానోప్లెట్స్, 10 అయితే డెకప్లెట్స్. వీటిని గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఈ నెంబర్స్ని సంస్కృతంలో 6వ తిథిని ఏమంటారు, షష్ఠి కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఇట్లా గుర్తుపెట్టుకోండి. 7వ తిథిని సప్తమి అంటారు, సెప్టప్లెట్స్. 8వ తిథిని అష్టమి, ఆక్టప్లెట్స్. 9వ తిథిని నవమి, సో నానోప్లెట్స్. 10ని దశమి అంటారు కాబట్టి డెకా దశమి. ఆల్రైట్. అండ్ బై ద వే ఇంగ్లీష్కి ఈ నంబర్స్ యొక్క పేర్లు ఇచ్చిన రూట్ ఈ సంస్కృత్. సో ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కామన్ జెండర్ నౌన్స్ యూస్ ఫర్ హ్యూమన్ రిలేషన్స్ ఏందో చూస్తాం. ఫెమినైన్ జెండర్ మదర్, మ్యాస్కులైన్ జెండర్ ఫాదర్. కామన్ జెండర్ ఏంది, పేరెంట్ అవుతుంది. అట్లనే డాటర్, సన్, చైల్డ్, లేదా డాటర్స్, సన్స్, చిల్డ్రన్. సిస్టర్ ఏమవుతుంది, జెండర్ చేంజ్ చేస్తే బ్రదర్. కామన్ జెండర్ నౌన్ సిబ్లింగ్, తోబుట్టువు. గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్. గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్, గ్రాండ్ చైల్డ్. ఓకే. నీస్, నెఫ్యూ. దీనికి కామన్ జెండర్ నౌన్ ఏం లేదు. నీస్, నెఫ్యూ. మై బ్రదర్ ఆర్ సిస్టర్స్ చైల్డ్ అని అనొచ్చు కామన్ జెండర్ నౌన్ లాగా తీసుకోవాలంటే కనుక. ఓకే. నీస్ అంటే తెలుసు కదా, మన ఇండియన్ సంస్కృతిలో ఆడవాళ్ళకు అక్క చెల్లెళ్ళ కూతుర్లు అవుతారు, కొడుకులు అవుతారు. అదే మగవాళ్ళకి అన్నతమ్ముళ్ళ పిల్లలు కూతుర్లు అవుతారు. అదే ఆడవాళ్ళకి అన్నతమ్ముళ్ళ పిల్లలు ఆడపిల్లలు అయితే మేనకోడలు, మగవాళ్ళు అయితే మేనల్లుడు అట్లా అవుతారు కదా. మగవాళ్ళకి అక్క చెల్లెళ్ళ కూతుర్లు మేనకోడలు, వాళ్ళ కొడుకులు మేనల్లుళ్ళు అవుతారు. ఎస్. కానీ వెస్ట్రన్ కల్చర్లో ఇంగ్లీష్ ఇస్ యూరోపియన్ లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ వచ్చింది అని అంటే మనకు కల్చర్ని కూడా తీసుకొస్తుంది. సో వాళ్ళ కల్చర్లో సన్, డాటర్ అనగలగాలంటే సొంత కొడుకుని కూతురిని మాత్రమే అనగలుగుతాం. కానీ ఇండియన్ కల్చర్లో ఆడవాళ్ళకు అక్క తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ కూతుర్లు అవుతారు, వాళ్ళ కొడుకులు అవుతారు. మగవాళ్ళకు అన్న తమ్ముళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు అవుతారు. కానీ వెస్ట్రన్ కల్చర్లో కొడుకు అనగలగాలంటే మీ సొంత కొడుకుని మాత్రమే కొడుకు అనగలుగుతారు. మిగిలిన అక్క తమ్ముళ్ళ, అన్న చెల్లెల ఆడపిల్లలు అయితే నీస్ అంటారు వాళ్ళను. ఆల్రైట్. అదే వాళ్ళ కొడుకులు అయితే నెఫ్యూ అవుతారు. అలాగే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్, ఉమెన్, మ్యాన్, పర్సన్ లేదా హ్యూమన్ ఇట్లా అనొచ్చు. ఆంట్, అంకుల్, దీనికి కామన్ జెండర్ నౌన్ ఏం లేదు. మేడం, సార్, దీనికి కూడా కామన్ జెండర్ నౌన్ లేదు. బ్రైడ్ అని అంటే పెళ్లి కూతురు, బ్రైడ్ రూమ్ అంటే తెలుసు పెళ్లి కొడుకు, కామన్ జెండర్ నౌన్ లేదు. ఎయిరెస్, ఎయిర్. ఇక్కడ చూడండి దీన్ని ఇట్లా పలకాల, ఎయిరెస్ అని. HEIRని AIR లాగా పలకాలి. ఎయిర్ అంటే వారసుడు, ఎయిరెస్ అని అంటే వారసురాలు. ఇప్పుడు భార్యని వైఫ్ అంటారు, భర్తని హస్బెండ్. కామన్ జెండర్ నౌన్ స్పౌజ్ అంటే భార్యకేమో భార్య తన భర్తని స్పౌజ్ అని పిలవచ్చు, భర్త తన భార్యని స్పౌజ్ అని పిలవచ్చు. ఇప్పుడు కొన్ని కామన్ జెండర్ నౌన్స్, మల్టిపుల్ జెండర్స్ నౌన్స్ యూస్ ఫర్ పొజిషన్స్ ఏందో చూద్దాము. ఫెమినైన్ జెండర్ చైర్ ఉమెన్, జెండర్ చేంజ్ చేస్తే చైర్మ్యాన్ అవుతుంది అది కామన్ జెండర్ నౌన్ చైర్పర్సన్. అట్లనే సేల్స్ ఉమెన్, సేల్స్ మ్యాన్, సేల్స్ పర్సన్. ప్రిన్సెస్, ప్రిన్స్, దీనికి కామన్ జెండర్ నౌన్ లేదు. ఒక రకంగా రాయల్టీ అనొచ్చు. రాయల్టీ దే ఆర్ రాయల్టీ అని అంటే ప్రిన్సెస్ ప్రిన్సో అని అర్థం.
హెడ్ మిస్ట్రెస్, హెడ్ మాస్టర్ స్కూల్లో ఉంటారు కదా, ప్రిన్సిపల్ అనొచ్చు. ఇది రష్యన్ రాణిని జారీనా అంటారు, రాజుని జార్ అంటారు. రష్యన్ లాంగ్వేజ్లో దాన్ని ఇంగ్లీష్లో కూడా తీసుకున్నారు. సో దిస్ ఈజ్ యాజ్ మచ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఏ రష్యన్ వర్డ్. పోయిటెస్ కవయిత్రి, దానికి మాస్కులైన్ జెండర్ పోయిట్ అవుతుంది. ఆథరెస్ అని అంటే రచయిత్రి, ఆథర్ మాస్కులైన్ జెండర్. హోస్టెస్ హోస్ట్, యాక్ట్రెస్ నెక్స్ట్ది యాక్టర్ అవుతుంది. అదే హీరోయిన్ అయితే కనుక హీరో. మెయిడ్ సర్వెంట్ అంటే పనామా, మ్యాన్ సర్వెంట్ అంటే ఇంట్లో పనిచేసే అతను అని, సర్వెంట్ అనేది కామన్ జెండర్. స్టీవర్డెస్ అంటే వెయిటర్ అనుకోండి, స్టీవర్డ్. ఎంపరర్ రారాజు, ఎంప్రెస్ అంటే అతని, సారీ ఇది ఉల్టా, ఇక్కడ ఎంప్రెస్ రావాలా, ఎంప్రెస్, ఇక్కడ ఎంపరర్. ఆల్రైట్, ఓకే. ఎంప్రెస్ అంటే రారాజు భార్య ఎంప్రెస్, రారాజు ఎంపరర్ అవుతాడు, క్వీన్ కింగ్ అవుతుంది. ల్యాండ్ లేడీ ఇల్లు గలామె అని, ల్యాండ్ లార్డ్ అంటే ఇల్లు అతను, ల్యాండ్ ఓనర్ కామన్ జెండర్. మిస్ట్రెస్ మాస్టర్, విచ్ అంటే మంత్రగత్తె, విజర్డ్ అని అంటే మంత్రగాడు అని అర్థం. దీనికి కామన్ జెండర్ నౌన్ లేదు. దీనిపైన ఇప్పటి వరకు ఒకటే ఒక క్వశ్చన్ అడిగిండ్రు, అది ఏబి టెట్ 2022లో అడిగింది. చూజ్ ఫెమినైన్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మిగతా మిగిలిన అన్నీ ఈజీ, ఇంకా అడిగిండ్రు కానీ ఫెమినైన్ నౌన్ అనేది విచ్. ఆల్రైట్, విచ్ అంటే మంత్రగత్తె కదా. విజర్డ్, జార్ అంటే, విజర్డ్ అనేది రాంగ్, ఎందుకు అది మాస్కులైన్ జెండర్ నౌన్. జార్ అంటే రష్యన్లో కింగ్ అని అర్థం కదా. డ్రేక్ అని అంటే మగ బాతుని డ్రేక్ అని పిలుస్తారు. ఆడబాతుని డక్ అంటారు కదా, డక్. మగ బాతుని డ్రేక్ అని అంటారు. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ విచ్, అంటే మంత్రగత్తె అని అర్థం. ఇప్పుడు కొన్ని యానిమల్స్ అండ్ బర్డ్స్కి డిఫరెంట్ జెండర్ ఆఫ్ నౌన్స్ ఏవో చూసాం. ఆవుని కవ్ అంటారు, జెండర్ చేంజ్ చేసి మాస్కులైన్ జెండర్ చేస్తే బుల్ అంటారు. వీటి యంగ్ని కాఫ్ అంటారు. దూడ అని అంటాం కదా, దూడ అంటే కాఫ్. దీనికి కామన్ జెండర్ నౌన్ లేదు. బోవైన్ అని ఒక పదం ఉంది, అంటే ఆవు కానీ ఎద్దు కానీ కావచ్చు అది. లయనెస్ ఆడ సింహం, లయన్ మగ సింహం. వీటి పిల్లల్ని కబ్ అంటారు. కామన్ జెండర్ నౌన్ లయన్ అనేది కామన్ జెండర్ నౌన్ లాగా పనిచేస్తుంది. అట్లానే టైగర్ పిల్లల్ని కూడా కబ్ అంటారు. టైగర్ అనేది కామన్ జెండర్ నౌన్. బిచ్ అని అంటే ఆడ కుక్కని బిచ్ అని అంటారు. అదే మగ కుక్కని డాగ్ అంటారు. వాటి పిల్లల్ని పప్పి, డాగ్ అనేది కామన్ జెండర్ నౌన్ లాగా పనిచేస్తుంది. స్టాలియన్ అని అంటే హార్స్ యొక్క మేల్ని స్టాలియన్ అంటారు, దాని ఫీమేల్ని మేర్ అంటారు. వీటి పిల్లల్ని ఫోల్ అని పిలుస్తారు, FOAL. ఓకే. క్యాట్ కామన్ జెండర్ నౌన్ కదా, వీటిలో మేల్స్ని టామ్, ఫీమేల్స్ని క్వీన్ అని పిలుస్తారు. వీటి పిల్లల్ని కిటన్. అట్లనే ఫౌల్ లేదా చికెన్ కామన్ జెండర్ నౌన్ అవుతుంది. వీటిలో కోడి పుంజుని కాక్ లేదా రూస్టర్ అని పిలుస్తారు, కోడిని హెన్ అని పిలుస్తారు. వీటి పిల్లల్ని చిక్. అట్లనే పీకాక్, హెన్ లాగానే పీకాక్ కూడా, నెమలి కూడా, ఆడదాన్ని పీహెన్, మగదాన్ని పీకాక్, పిల్లల్ని చిక్. కామన్ జెండర్ నౌన్ ఈస్ పీకాక్. ఓకే. డియర్ ఉందనుకోండి, జింక, దాని ఫీమేల్ని హైండ్ లేదా డో అని పిలుస్తారు. మేల్ని స్టాగ్ లేదా బక్ అని పిలుస్తారు. వాటి పిల్లల్ని ఫాన్ అని పిలుస్తారు. ఓకే. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో స్టాగ్ అంటే పెళ్లి కానీ మగోడు అని అర్థం. సింగిల్ మేల్ తీసుకోవాలి, మనుషులలో పెళ్లి కాకుండా సింగిల్ ఉన్న అతన్ని స్టాగ్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, షీప్, గొర్రెలలో ఫీమేల్ని ఈవ్ అని పిలుస్తారు, మగదాన్ని ర్యామ్, వీటి పిల్లల్ని ల్యాంబ్ అని పిలుస్తారు. ర్యాబిట్, ఫీమేల్ని డో అని పిలుస్తారు, మేల్ని బక్, వీటి పిల్లల్ని బనీ అని పిలుస్తారు. కామన్ జెండర్ నౌన్ ఇస్ ర్యాబిట్. అట్లనే డక్ చూడండి, దీని ఫీమేల్ని డక్, మేల్ని డ్రేక్, ఇంతకుముందు వచ్చింది కదా. వీటి పిల్లల్ని డక్లింగ్. పందులు ఉంటాయి కదా, వీటిలో ఆడపందిని సో అంటారు, మగ పందిని బోర్ అంటారు, పంది పిల్లని పిగ్లెట్. అట్లనే స్వాన్ అంటే హంస, వాటిలో ఫీమేల్ని పెన్ అంటారు, మగదాన్ని కాబ్ అంటారు, చిన్న హంసని సిగ్నెట్ అని పిలుస్తారు. వేల్స్లో కూడా ఆవుల్లాగానే వేల్ని కామన్ జెండర్ నౌన్ ఇస్ వేల్. వీటిలో ఆడవాటిని కౌ, మగవాటిని బుల్, వాటి పిల్లల్ని కాఫ్ అని పిలుస్తారు. ఫాక్స్ అయితే కనుక ఆడవాటిని విక్సెన్, మగదాన్ని డాగ్, వీటి పిల్లల్ని కబ్ అని పిలుస్తారు. ఇప్పుడు జెండర్ ఆఫ్ ద నౌన్స్ చేంజ్ చేయడానికి రూల్స్ ఏవో చూసాం మనం. కొన్ని నౌన్స్ని మాస్కులైన్ నుంచి ఫెమినైన్ జెండర్కి చేంజ్ చేయడానికి ESS యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆథర్, రచయిత, ఆథరెస్, ESS కలిపినామంటే ఫెమినైన్ జెండర్ అయిపోతుంది. రచయిత్రి, లయన్, లయనెస్, పోయిట్, పోయిటెస్, కవి, కవయిత్రి, ఎరెస్, వారసుడు, వారసురాలు. ప్రీస్ట్, ప్రీస్టెస్ అంటే పూజారి. ఒకవేళ కొన్ని గుళ్ళలో పూజారులు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు కదా, అట్లా ఆడ పూజారులను ప్రీస్టెస్ అంటారు. హోస్ట్, హోస్టెస్, ఇట్లా. ఆల్రైట్. ఈ సెకండ్ రూల్లో కొన్ని నౌన్స్కి ESS యాడ్ చేస్తారు ఫస్ట్ రూల్ లాగానే, కాకపోతే దాంట్లో ఉన్న లాస్ట్ వావెల్ని తీసేసి ESS యాడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, యాక్టర్ ఉంది, దీంట్లో లాస్ట్ వావెల్ ఏంది తీసేసి ఏమవుతుంది, ACTR కదా, ACTR. దీనికి ESS యాడ్ చేస్తారు, యాక్ట్రెస్ అయిపోతుంది అది. అట్లానే టైగర్, టైగ్రెస్, ఆర్కి ముందున్న ఈ తీసేసి ఆర్ తర్వాత ESS. వెయిటర్, వెయిట్రెస్, ప్రిన్స్, ప్రిన్సెస్, ఇట్లా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇంకొన్ని నౌన్స్ మాస్కులైన్ టు ఫెమినైన్ చేంజ్ చేయడానికి ESS యాడ్ చేయాలి.
ఎప్పుడు డైరెక్ట్గా కాదు, ఆఫ్టర్ మేకింగ్ ఎ మైనర్ చేంజ్ టు ద మాస్కులైన్ ఫామ్. ఇది చూడండి, గాడ్ అంటే దేవుడు, గాడెస్ అని ఫామ్ చేయాలంటే డీని రిపీట్ చేసినాం. అట్లనే ఎంపరర్ ఈఆర్ఓఆర్ తీసేసి ఈఎంపిఆర్ తీసుకొని ఈఎస్ఎస్ కలిపారు, ఎంప్రెస్. ఇట్లా చిన్న చేంజ్. డ్యూక్ అని అంటే కూడా జమీందార్ అనుకోండి, అతని భార్యని డచెస్, మాస్టర్, మిస్ట్రెస్, ఇట్లా చిన్న చేంజ్ చేసి దీనికి ఫెమినైన్ ఫామ్ రాబడతాం ఈఎస్ఎస్ యాడ్ చేయడం ద్వారా. ఈ ఫోర్త్ రూల్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సమ్ కాంపౌండ్ నౌన్స్, ఈ కాంపౌండ్ నౌన్స్ విషయంలో వీటిని మాస్కులైన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్కి మార్చడానికి వాటిలలో ఉన్న మాస్కులైన్ వర్డ్ని ఫెమినైన్ ఫామ్కి చేంజ్ చేయడం ద్వారా మొత్తం కాంపౌండ్ నౌన్ని మాస్కులైన్ నుంచి ఫెమినైన్లోకి మార్చొచ్చు. ఎగ్జాంపుల్ పీకాక్. దీంట్లో మాస్కులైన్ జెండర్లో ఉన్న నౌన్ ఏంది, వర్డ్ ఏంది, కాక్ కదా, దీన్ని హెన్ చేసేయండి. సో అది ఏమవుతుంది, పీ హెన్ అయిపోతుంది. మ్యాన్ సర్వెంట్లో మ్యాన్ అనేది మాస్కులైన్ వర్డ్, దీన్ని మెయిడ్ చేసేయండి. సో మ్యాన్ సర్వెంట్ బికమ్స్ మెయిడ్ సర్వెంట్ ఇన్ ఇట్స్ ఫెమినైన్ ఫామ్. హెడ్ మాస్టర్, మాస్టర్ అనేది మాస్కులైన్ వర్డ్, దాన్ని మిస్ట్రెస్ చేసేస్తాం. గ్రాండ్ సన్, సన్ని డాటర్ చేసేస్తే గ్రాండ్ డాటర్ అయిపోతుంది. సన్ ఇన్ లా, సన్ బికమ్స్ డాటర్, డాటర్ ఇన్ లా. అట్లానే మిల్క్ మ్యాన్లో మ్యాన్ని మెయిడ్ చేసేస్తాం. చైర్మన్ని చైర్మన్, చైర్ ఉమన్. అట్లనే స్టెప్ ఫాదర్, స్టెప్ మదర్. ఇట్లా మనం ఈ కంపౌండ్ నౌన్స్లో ఉన్న మెయిన్ వర్డ్ ఏదైతే మాస్కులైన్లో ఉంటుందో దాన్ని ఫెమినైన్ చేయడం ద్వారా మిగిలిన పార్ట్ ఆఫ్ ద వర్డ్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాం. ఇట్లా చేయడం ద్వారా మాస్కులైన్ నౌన్ని ఫెమినైన్ ఫామ్లోకి మార్చొచ్చు మనం. సో దిస్ ఈజ్ అబౌట్ ద జెండర్ ఆఫ్ ద నౌన్స్, మాస్కులైన్, ఫెమినైన్, న్యూటర్ అండ్ కామన్ అండ్ న్యూటర్ జెండర్. వీటిలో 4 ఉంటాయి. ఇవి జెండర్స్ ఆఫ్ ద నౌన్స్ కిందకి వస్తాయి. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద లెసన్. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక టాపిక్ ఉంటుంది మీకు నౌన్స్లో, దట్ ఈస్ ద లాస్ట్ టాపిక్. అండ్ రిమెంబర్ గైస్, వెరీ సూన్ ఐమ్ కమింగ్ అప్ విత్ మై ఓన్ యాప్ లింక్ కూడా నేను కొన్ని రోజుల తర్వాత, మేబీ ఇట్ విల్ టేక్ అబౌట్ 15 days. ఒక్కసారి యాప్ సెట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పేస్ట్ చేస్తాను. ఆ యాప్లో ఫస్ట్ ఫ్రీ టెస్ట్ రాయండి మీరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని టాపిక్స్ కవర్ చేసిన దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్లీ టెస్ట్ అటెండ్ చేయండి మీరు. అట్లా చేయండి, మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని వీడియోస్ చూసినా వేస్ట్. ఓకే, మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. దాని తర్వాత క్వశ్చన్స్ ఇంకా బాగా అటెండ్ చేయగలుగుతారు. అంత మాత్రాన మీరు ఆ వీడియో చూడలేదు, ఈ టాపిక్ కాలేదు అని చెప్పి ఆపొద్దండి. జస్ట్ అటాక్ ది బిట్స్ ఫస్ట్. ఆల్రెడీ గైస్, ఇంకా ఒక టాపిక్ ఉంది ఈ నౌన్స్ లెసన్లో, అది అయిపోయిన తర్వాత నేను ఏ టాపిక్కి ఆ టాపిక్కి సంబంధించిన లెసన్ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. అందుకని వీడియో డిస్క్రిప్షన్ని మాత్రం కంపల్సరీగా టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దట్ విల్ బి ద లాస్ట్ వీడియో ఇన్ నౌన్స్ లెసన్.